న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవనుందని వివరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వెల్లడించింది. బుధవారం నుంచి గురువారం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. గురువారం నుంచి శనివారం వరకు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని కోరుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షానికి ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, షేక్పేట, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నప్పుడు ఎవరు కూడా బయటికి రావద్దంటూ కొద్దిసేపటి క్రితమే ఇటు ట్రాఫిక్ అండ్ జిహెచ్ఎంసీ కూడా అనౌన్స్మెంట్ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా రోడ్లపై భారీ ఎత్తున నీళ్లు ఆగి ఉండడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తుంది. కాబట్టి సో ఇక అలాంటి అంతరాయం లేకుండా ఇప్పటికే జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటుంది. సో ఎక్కడైతే నీరు నిలిచి ఉంటుందో వెంటనే ఆ యొక్క ప్లేస్ని ఖచ్చితంగా జిహెచ్ఎంసీ యొక్క కంప్లైంట్ నెంబర్కి కాక ఫిర్యాదు చేసినట్టయితే వెంటనే వచ్చి అక్కడ క్లియర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో దాంతో పాటుగా ముఖ్యంగా ఐటీ సెక్టర్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా అలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు రక్షాబంధన్ ఉండడంతో కొంత ట్రాఫిక్ సమస్య కొంత తక్కువగా ఉండదని చెప్పేసి కూడా చెప్తున్నారు. లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా అనౌన్స్ చేశారు. ఎవరు కూడా ఇటు ముఖ్యంగా హైటెక్ సిటీ, షేక్పేట టు ఇటు గచ్చిబౌలి రూట్లో ఎవరు కూడా వాహనదారులు అంటే అత్యవసరమైతే తప్ప బయటికి ఎవరు కూడా రావద్దని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. సో ఇక ఖచ్చితంగా మరో 2-3 గంటల పాటు మనకి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో సో ఇక వాహనదారులందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా ఇటు జిహెచ్ఎంసీ, ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ముఖ్యంగా వాహనదారులు ఆ యొక్క దూర ప్రాంతాలకు వెళ్తున్న సందర్భంలో ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం ఉంటుందో సో అక్కడ జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ అలాంటి సమస్య తీవ్రతం అయితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి క్విక్ రెస్పాన్స్ టీమ్ వీళ్ళందరూ కూడా అలర్ట్గా ఉంటారు. ఈ నైట్ భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు తొందరగా ఇంటికి వెళ్తే మంచిదని చెప్పేసి కూడా పోలీసులు సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ప్రస్తుతం మనమైతే హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నాము. హైటెక్ సిటీలో చూస్తున్నాం మనము. ఇక్కడ కూడా అంటే ఈరోజు రక్షాబంధన్ సెలవు దినం ఉండడంతో పాటుగా కొంత ట్రాఫిక్ సమస్య కూడా ఉన్నది. ఎందుకంటే వాహనదారులు ఇప్పుడిప్పుడే కొంతమంది ఆఫీసులు ఉండడంతో ఇప్పుడిప్పుడే తమ ఇళ్లకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఇక వారందరూ కూడా తొందరగా సజావుగా ఇంటికి వెళ్ళినట్టయితే మాత్రం కొంత సమస్య తీరే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా షేక్పేట్ లాంటి ప్రాంతాల్లో ఇటు ముఖ్యంగా ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఉన్నది. కాబట్టి సో ఆ ఏరియాలో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం ఉంటుందో ఆ సమస్యని జిహెచ్ఎంసీ ఇటు ట్రాఫిక్ పోలీసులకు తెలియపరిచినట్టయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రోడ్లపై నిలిచి ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో వాటిని తొలగిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా మరోసారి అంటే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కురిసిన వర్షానికి చాలా ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులందరూ. ఒక 2 గంటల పాటు వర్షం లేనప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు కంటిన్యూగా వర్షం పడుతున్న నేపథ్యంలో సో మరోసారి కూడా భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ప్రకటన విడుదల చేసింది. కాబట్టి సో ఇక అందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా అత్యవసరం అయితే క్విక్ అండ్ రెస్పాన్స్ టీమ్కి కంప్లైంట్ చేసినట్టయితే మాత్రం సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ మొత్తం కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. కాబట్టి సో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు మొత్తం కూడా రూట్ మ్యాప్స్ ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది ఏంటి ఎక్కడైతే వాటర్ నిలిచిపోయాయి అనేది కూడా తెలుసుకొని సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు మాత్రం అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైటెక్ సిటీ నుండి
కెమెరామ్యాన్ చైతన్యతో సైదుల్ బిగ్ టీవీ హైదరాబాద్.